మరి చేస్తుంటే ఇన్ని ప్రాణులు చచ్చిపోతుంటే ఒకరు చూశారట. ఎవరు వారు? సరసిలో నుండి పొడగని సంభ్రమించి ఉదరి కుప్పించి లంఘించి హుంకరించి భాను కబళించి పట్టు స్వర్భానుపగిది ఒక్క మకరేంద్రుడి భరాజు నుడిచిపట్టి. పోతన గారు ఒక అద్భుతమైన సామ్యం వేసేశారు. గ్రహణంలో సూర్యుడిని పట్టినట్టు అంటే గ్రహణం వదిలిపెడుతుంది. అలా ఆ నీటిలో ఉన్నటువంటి ఒక పెద్ద మొసలి చూశారు. ఈ ఏనుగు చాలా అల్లరి చేస్తోంది. ఇంత అల్లరికి ప్రధాన కారణము ఈ నాయక ఏనుగే. దీన్ని పట్టుకోవాలనుకుంది. అనుకుని గుబగుబలాడించింది. ఒక్కసారి తల పైకెత్తింది, చూసింది. అక్కడుంది ఏనుగు. ఆ ఏనుగు కాలు పట్టుకోవాలి. మొసలి రావడం అంటే చాలా గమ్మత్తుగా ఉంటుంది. అన్ని ప్రాణుల్లో రాదు మొసలు వచ్చేటప్పుడు. 5 రూపాయల గోళికాయలని మా చిన్నతనంలో ఉండేవి ఇంతంత గోళికాయలు. అలా కళ్ళొక్కటే ఇలా రెప్పలు తీసి నీటి మీద పెడుతుంది. పెట్టి మిగిలిన శరీరం అంతా నీటిలో పెట్టి మొప్పలో ఏవో ఇలా ఆడించదు. నిశ్శబ్దంగా నీటి మీద ఇలా వచ్చేస్తుంది తేలుతూ. వచ్చి అంత దూరంలో ప్రాణి ఉందనగా తను నీటిలో మునిగిపోతుంది. మునిగిపోయి నీటి అడుగు నుంచి వస్తుంది. నీటి అడుగు నుంచి వచ్చి ప్రాణి యొక్క కాలు పట్టుకుంటుంది. ఇంకేది పట్టుకోదు, కంఠం పట్టుకోదు, కాలు పట్టుకుంటుంది. ముందు శంకర భగవత్పాదులంతటి వాడిని పట్టుకుంది మొసలి కాలు. అందుకని ఆ కాలు పట్టుకుంటుంది. పట్టుకోగానే అయిపోయినట్టు. ఇంకా నీటిలో మొసలి కాలు పట్టిందా, ఎంత బలమైన ప్రాణి అయినా సరే ఇక కదలదు. అంత గమ్మత్తుగా చూసింది అది. అందుకని ఎంత వర్ణన చేశారో చూడండి. పోతన గారు గుబగుబలాడించి ఫూత్కారం చేసి నీటిని జిమ్మి తోక కొట్టి దూరం నుంచి చూసి నీటిలో మునిగి దాని కాలు ఎక్కడుంటుందో ఊహ పట్టి సరసిలో నుండి పొడగని సంభ్రమించి ఉదరి కుప్పించి లంఘించి హుంకరించి భాను కబళించి పట్టు స్వర్భానుపగిది ఒక్క మకరేంద్రుడి భరాజు నుడిసిపట్టి. నీటి అడుగు నుంచి వచ్చి ఈ ప్రభువు అయినటువంటి ఏనుగు యొక్క కాల్ని పట్టేసుకోగానే ఈ ఏనుగులన్నీ కూడా అప్పటి వరకు తుండంబుల పూరించుచు గండంబుల చల్లు కొనుచు గలగలరవముల్ మెండుకున్న వలదకడపుల నిండంవే దండకోటి నీటింత్రాగెన్. ఈ పట్టుకోవడానికి ముందు క్షణం వరకు దృశ్యం ఎలా ఉందో మీరు బాగా లోపల ధారణ చేయాలి. తుండంబుల పూరించుచు ఒక్కొక్క ఏనుగు తొండంతో నీళ్లు నాగుతోంది. తొండంబుల పూరించుచు గండంబుల చల్లు కొనుచు గలగలరవముల్. ఆ పెద్ద చప్పుడు, నవ్వులు, అల్లరి, కేరింతలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు చల్లుకుంటూ వలద కడుపుల నిండంవే దండకోటి నీటింత్రాగెన్. పెద్ద పెద్ద బాణలంత కడుపుల్లోకి నీళ్లు తాగి తాగేసిన తర్వాత ఏం చేసి ఉండాలి? ఇవి దాహం తీరిపోయింది కాబట్టి గట్టెక్కేయాలి. కానీ ఇవేం చేశాయి? దాహం తాగాక సరస్సు పాడు చేస్తున్నాయి. ఎందుకు సంసారంలోకి వెళ్ళాడో మర్చిపోయాడు. స్నాతకంలో గురువు ఏం చెప్పాడో మర్చిపోయాడు. మరిచిపోయి సంసారాన్ని భోగస్థానంగా మార్చాడు. పాడు చేస్తున్నాడు. ఇప్పుడు నీటి అడుగు నుంచి వచ్చింది. ఎవరు వచ్చారు? మొసలి వచ్చింది. వచ్చి పట్టుకుంది. నీటి అడుగు నుంచి మొసలి వచ్చి పట్టుకోవడం అంటే ఏమిటో తెలుసా అండి? సంసారము ఇంద్రియములు పట్టుకోవడం ఒక లక్షణం. కాలము అనబడేటటువంటిది నడిచి వెళ్ళిపోతుంటుంది. కాలాంతర్గతముగా కాలములో మృత్యు వచ్చేస్తుంది, తెలియదు. కాలములో తాను ఇంకా కోరికలు కోరుతూనే ఉంటాడు. కాలము అడుగు నుంచి మృత్యు వస్తుంది. మృత్యు వచ్చి దేన్ని పడుతుంది? కాళ్ళని పడుతుంది. గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? ఆఖరణ మనిషికి ఒక సంస్కారం ఉంటుంది. దాన్ని అంత్యేష్టి సంస్కారము అంటారు. ఆ సంస్కారం జరిగినప్పుడు కాళ్ళు పాదాలు రెండు దగ్గర చేర్చి 2 బొటన వేళ్ళని కట్టేస్తారు ఒక మంత్రంతో. అంటే ఇంతకాలం పనికి మాలిన తిరుగుళ్ళన్నీ ఈ కాళ్ళతోనే తిరిగాడు, ఇక ఈ కాలు తిరగదు కాబట్టి దీన్ని కట్టేశాం. ఇంకిప్పుడు ఇవి తిరగవు కనుక దీన్ని మోసేయవచ్చు అని విజ్ఞానిస్తారు. అప్పుడు